ఈ దేశంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా లాల్ కృష్ణ అద్వానీగా ఉన్నారు. ఆ సమయంలో వీరిద్దరిని పిలిచి ఆ రోజున ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు మీరు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కేంద్ర మంత్రులు ఆ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే మీకు ఆర్ఎస్ఎస్ కావాలన్నా కేంద్ర మంత్రి పదవి కావాలన్నా అంటే తునప్రాయంగా కేంద్ర మంత్రి పదవులకు ఇద్దరు కూడా రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్ రాజీనామా చేసి బయటికి వచ్చి 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అవతరించింది. కమలపురి బృందాల పరపదాలకు ఆ రోజు ప్రారంభమైతే దురదృష్టవశాత్తు అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ లో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అగ్రగామి నటుడుగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తే భారతీయ జనతా పార్టీకి ప్రభావం ఎక్కడే జరిగింది. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అనేక మంది వెంకయ్యనాయుడు గారు దగ్గర నరేంద్ర గారు, బాలరెడ్డి గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, బంగాలక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో పార్టీని పెంచేటువంటి ప్రయత్నం చేస్తే 1984లో ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ హత్య కాల్చబడింది. 1924లో ఇందిరాగాంధీ హత్య కాల్చబడిన తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వచ్చిన సీట్లు 542లో కేవలం 2. 1984లో 2 సీట్లు వస్తే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలంతా కూడా అద్వానీ గారిని, వాజ్పేయి గారిని నానా మాటలని హేళన చేసిన ఎక్కడో తమలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్ని కోల్పోకుండా ఆ రోజు వచ్చినటువంటి 2 సీట్లలో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒకటి హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు, గుజరాత్ నుంచి 1 సీటు, 2 సీట్లు మాత్రమే రావడం జరిగింది. ఆ రకంగా అద్వానీ గారిని, వాజ్పేయి గారిని అనేక రకాలుగా వారితో పాటు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు దేశమందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ ఆటంకంలో అయినప్పటికీ రాయలసీమ జిల్లాలో ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా ఫ్యాక్షన్ ఉన్నప్పటికీ సతీష్ అన్న రాష్ట్రంలో 100,000 మంది కార్యకర్తలు కమలపూర్ జెండా వదిలిపెట్టకుండా ఆ జెండా కోసం పని చేస్తూనే వస్తున్నారు. ఇవాళ 1951 కావచ్చు, 1920లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక పక్క రాయలసీమ ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా, ఒక పక్క తెలంగాణలో నక్సలైట్లకు, మావోయిస్టులకు వ్యతిరేకంగా 100 మంది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఏబీపీ కార్యకర్తలు తమ శరీరాలను అడ్డం పెట్టి, బుల్లెట్లను అడ్డం పెట్టి ఈ కమలం జెండాను కాపాడుకుంటూనే వస్తున్నారు. దానిలో ఫలితంగానే 2014లో మన అందరి మధ్య బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, మన రాష్ట్ర ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, మన రాష్ట్ర ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, మన రాష్ట్ర ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకున్నటువంటి వ్యక్తి వాళ్ళ 2014లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇవాళ 3వసారి దేశ ప్రధానమంత్రిగా ఉంటూ ఇవాళ ప్రపంచమంతా మెచ్చిన నేతగా ఉంటున్నారు. ఈ రకంగా 24లో 2 సీట్లు వస్తే 96లో భారతీయ జనతా పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. 162 సీట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో కుతంత్రాలు, కూలి రాజకీయాలకు ఆ రోజు కేవలం 13 రోజులకి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత మళ్ళీ 2వసారి 98లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో. అప్పుడు కూడా అదే రకంగా ఈ దేశం
బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం కార్యకర్తలు కమలం జెండా చేత పట్టుకొని ఊరు ఓడ గడప గడప తిరిగి మా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా ఎన్డీగా ఏర్పడి 1999లో మూడోసారి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో అధికారంలోకి వస్తే 4 సంవత్సరాలు అనుకున్నాం. అయితే 2014 నుంచి 2024 వరకు ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలందరికీ కూడా తెలుసు. ఒకసారి యొక్క మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో మున్సిపల్ చైర్మన్ గా డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచినటువంటి చరిత్ర ఈ యొక్క నియోజకవర్గానికి ఉంది. ఈ నియోజకవర్గంలో ముదుగుప మండలము 99లో జరిగినటువంటి అలయన్స్ ఎన్నికల్లో కదిలితో ముదుగుపకు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వచ్చింది. కానీ అందరూ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా ఎమ్మెల్యే పురస్సలు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ జెండా దర్బారు నియోజకవర్గంలో ఎదురుతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్న సందర్భంలో 2024లో మన అందరికీ తెలిసి ఈయన కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మనతో పాటు కలిసినటువంటి వ్యక్తి, మనతో పాటు నడుస్తున్నటువంటి వ్యక్తి, మన మాదిరిగానే పేదరికంలో పుట్టినటువంటి బిడ్డ, నక్సలైట్లకు వ్యతిరేకంగా, రౌడీజానికి వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి గత 30 సంవత్సరాలుగా 27-28 సంవత్సరాలుగా ఈ పార్టీతో మమేకమై ఈ పార్టీ కోసం ఈ సంస్థ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ యొక్క శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం. మన ఈ సందర్భంలో మన నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలి కదా. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా 1 లక్షలు పెట్టుకున్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ జనతా పార్టీ సభ్యత్వాన్ని 1 సభ్యత్వం చేయాలని చెప్తుంది. ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మనకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు, ఒకరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయితే ఏకైక మంత్రి భారతీయ జనతా పార్టీ నుంచి ధర్మవరం నుంచి శాసనసభ్యులు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం అన్ని రాజకీయ పార్టీల మాదిరి ఉండే సభ్యత్వం కాదు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం విభిన్నమైనటువంటి సభ్యత్వం. భారతీయ జనతా పార్టీలో 2 రకాల సభ్యత్వాలు ఉంటాయి. ఒకటి సాధారణ సభ్యత్వం ఉంటుంది, రెండోది క్రియాశీలక సభ్యత్వం ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది సాధారణ సభ్యత్వం. సాధారణ సభ్యత్వం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ అవుతుంటుంది. క్రియాశీలక సభ్యత్వము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ అవుతుంది. కాబట్టి నేను మంత్రి కార్యాలయానికి ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ నేను పుట్టుకతో భారతీయ జనతా పార్టీ కార్యకర్త. భారతీయ జనతా పార్టీ కోసమే జీవించేటువంటి వ్యక్తిని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అమలపై జెండా కోసమే పనిచేస్తారు. కాబట్టి ఏదైతే రాష్ట్ర పార్టీ పెట్టినటువంటి సభ్యత్వం ఏదైతే పెట్టిందో ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గంలో 500 నుంచి 1000 బూతులలో సభ్యత్వం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే, చేస్తారనేటువంటి నమ్మకం పూర్తి విశ్వాసం కూడా నాకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే అనేక మంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, అనేక మంది భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా వస్తున్నారు. అయితే తప్పు చేసేవాడిని కానీ, తప్పటడుగు వేసేవాడిని కానీ, అరాచకాలు చేసేవాడిని కానీ, దౌర్జన్యాలు చేసేవాడిని కానీ, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ ఒక్క వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైతే సమాజానికి ఉపయోగపడతారో, ఎవరైతే ఈ యొక్క ధర్మవరం నియోజకవర్గానికి ఈ నియోజక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పార్టీలో చేర్చుకొని తీర్థాన్ని సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసి సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమయ్యేటువంటి సభ్యత్వ అభియాన్ కార్యక్రమం ఏదైతుందో ఇవాళ 7వ తేదీ వినాయక చవితి వస్తుంది, ఆ తర్వాత దసరా వస్తుంది, ఆ తర్వాత దీపావళి వస్తుంది, ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీకి
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పండుగ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 1 భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పండుగ. ఎందుకంటే ఏ రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సభ్యత్వం నమోదు చేసుకుంటారో ఆ రోజు పండుగగా భావించేటువంటి దత్తమైనటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తే ఏ అర్ధరాత్రి అయినా ఏ సమయంలో అయినా ఏ ఆపద వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేను అందరూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి మరొకసారి ఈ నియోజకవర్గం ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా సభ్యత్వంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు.